కరీంనగర్ లో రాజకీయం గరంగరంగా మారింది. కేసీఆర్ కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టారు పాడి కౌశిక్ రెడ్డి. ఇక బండి సంజయ్ పై విమర్శలు చేశారాయన. పాడి మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ బీజేపీ కార్యకర్తలకు రంగంలోకి దిగారు. కర్రలు తీసుకొచ్చి క్యాంపు ఆఫీస్ లోని బీఆర్ఎస్ నేతల వాహనాలపై దాడులు చేశారు. ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఇక బండి సంజయ్ రేవంత్ రెడ్డి మాట్లాడుకునే తనపై దాడి చేయించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ లో ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని కూడా చెప్పారు. తనపై రెక్కి నిర్వహించి మరీ దాడి చేశారని అన్నారు. కర్రలు కత్తులతో భయపెట్టే ప్రయత్నం చేశారని కౌశిక్ రెడ్డి విమర్శించారు. తాను చేసిన తప్పేంటని ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి. బండి సంజయ్ ను ప్రశ్నించినందుకే తనపై కక్ష కట్టారని ఆరోపించారు. మనిషి అయితే నువ్వు మనిషి పుట్టుక ఉడితే నువ్వు నిజంగా కేసీఆర్ కొడుకు అయితే అవన్నీ బయటపెట్టు. లేకుంటే మనిషి కంటే హీనమైన బతుకోని నేను భావిస్తాను. నువ్వు మనిషి అయితే మనిషి పుట్టుక ఉడితే నేను డ్రగ్స్ తీసుకోకుండా మాట్లాడినా అని నువ్వు భావించుకుంటే నువ్వు వేరే ఏం చాలా చేస్తాను. నీకు 24 గంటల టైం ఇస్తున్నా, నువ్వు బయటపెట్టు. నువ్వు మనిషి పుట్టుక ఉడితే, లేకుంటే మనిషిలకు ఎవరు గ్రహించాను. అయితే జంతువు కంటే చీమ కంటే హీనంగా నీ బతుకు అని చెప్తా సమాజం, తెలంగాణ సమాజం చెప్తా. చీమ కంటే హీనమైన బతుకు కేసీఆర్ కొడుకుది. వేస్ట్ ఫెలో, అన్ని ఫాల్తు రాజకీయాలు చేస్తాడు, ఫాల్తు కామెంట్ చేస్తాడు. నువ్వు మనిషివి, నీదో బతుకు. తెల్లారు లేస్తే అవి పొట్టు పొట్టు నీ బతికేని చెప్పు. మళ్ళీ చెప్తాను, 3 తల షెట్టర్ నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినా చెప్పు నీకు. నాకు మొత్తము కరీంనగర్ లో ఉన్న రౌడీ షీటర్లు అందరినీ తీసుకొచ్చి నా మీద దాడి చేయించారు, నా మీద హత్య చేయించే ప్రయత్నం చేసిర్రు. ఖచ్చితంగా వీళ్ళందరి మీద దాడి చేసిన వాళ్ళందరి మీద, నా మీదే కాదు, నా మీదతో పాటు పోలీసు వాళ్ళ మీద కూడా దాడి చేసిండ్రు. ఆ పోలీసు వాళ్ళ మీద కూడా దాడి చేసిర్రు. వాళ్ళకి రక్తాలు వచ్చినాయి. ఎత్తు పరిస్థితుల అటెంప్ట్ మర్డర్ కేసు అనేది వచ్చిన వాళ్ళ మీద బుక్ చేయాల్సిన అవసరం ఉన్నది. వెంటనే వాళ్ళని రిమాండ్ కూడా పంపాల్సిన అవసరం ఉన్నది. ఇలా చేయకపోతే మీరు 307 కూడా చేయకపోతే ఇక దీనికంటే టూ మచ్ ఏది ఉండదు. ఈ విధంగా వీళ్ళు దాడిని చేసుకుంటూ పోతే ఇది కరెక్ట్ కాదు. బండి సంజయ్ గారు మాట్లాడిన తర్వాత మేము మాట్లాడినాం. బండి సంజయ్ గారు అని మా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని గలీజ్ మాటలు దిక్కులకనే మేమన్నాం. ఏమన్నాం నేను అనేది కూడా రెచ్చగొట్టలే కదా. నేనేమన్నా, నువ్వు కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ గారు పోయేది నువ్వు ఒకసారి గెలిచినట్టు మా కేటీఆర్ గారు 5 సార్లు సిరిసిల్లాలో గెలిచి ఎమ్మెల్యే ఓటమి ఒక్కసారి కూడా ఓడిపోలే. కేటీఆర్ గారు నువ్వు 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా ఒక్కసారి ఎమ్మెల్యే గెలవలే. మా కమలాకర్ నిజమే కదా, అది నిజమే కదా. కరీంనగర్ లో బీఆర్ఎస్ బీజేపీ నాయకుల కొట్లాట అనేది హాస్యాస్పదం. కొట్టుకోకండి. ఎందుకంటే మీరు కొట్టుకున్నా మీ అధిష్టానం ఇద్దరు ఒకటే, కమలం బీజేపీ ఒకటే. ఇంకోటి, తెలంగాణ రాజకీయాల్లో ఈ దాడుల సంస్కృతి అనేది మంచిది కాదు. రాజకీయాల్లో ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడం, ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడుకోవడం అనేది ఉండాలి తప్పితే ఇలాంటిది దాడులు అనేది అప్రజాస్వామికం. దీన్ని ప్రభుత్వం కూడా సహించదు. అన్నిటికంటే ముఖ్యంగా ఎందుకు పనికిరాని కొట్లాట, పనిలేని కొట్లాట. ఇది తెలంగాణ రాజకీయాలని హీటెక్కించడానికి, మీరేదో వేరువేరని చెప్పుకోవడానికి ఉపయోగపడే కొట్లాట తప్పితే దీంతో లాభం లేదు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ సమాజంలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్న ఈ క్రమంలో ఒకతాను ముక్కలైన కమలం, గులాబీ శ్రేణులు కొట్టాడుకోవడం అనేది ఒకంత కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తుంది. మా దృష్టిలో మీరిద్దరు వేరు కాదు, అయినప్పటికీ కూడా ఇది శాంతి భద్రతల సమస్యగా మార్చే ప్రయత్నం చేయకండి అని చెప్పి మిత్రులకు హితం. ఎంతైనా అందరూ
ప్రజల కోసం పోరాడే వాళ్ళే తప్పితే ప్రజల కోసం కొట్టాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రజాకోణం ఎప్పుడు కూడా శాంతియుత పరిష్కారం ఉండాలి తప్పితే ఇలాంటి భౌతిక దాడులని మంచిది కావద్దని చెప్పి ఇద్దరికి బీజేపీ మిత్రులకు బీఆర్ఎస్ మిత్రులకు తెలియజేస్తారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి మీద అనరాని మాటలు, బజార్లో ఒక వీధి రౌడీలు ఒక గుండాలు ఏ విధంగా మాట్లాడుకుంటారో ఆ స్థాయి భాష అన్నట్టుగా సమాజం చూసింది. దానికి అనుగుణంగా మీరు బాధ్యతాయుతంగా మాట్లాడేటువంటి విషయాలను మీకు గుర్తు చేసే విధంగా, ఇది సంప్రదాయం కాదు, ఇది పద్ధతిగా అని చెప్పినటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారు కరీంనగర్లో ఒక ప్రభుత్వ ఎమ్మెల్యే కార్యాలయంలో కూర్చొని పత్రికా సమావేశం నిర్వహిస్తే గూండాల్లా ఈరోజు దాడి చేసిన దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది, గర్విస్తుంది. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందని చెప్పనేటువంటి ప్రశ్న కూడా తలెత్తే పరిస్థితుంది అలా. తమిళనాడులో